ఫ్రెండ్స్, మీరు మీ జుట్టుకు ఏ షాంపూ వాడుతున్నారు చెప్పండి. క్లినిక్ ప్లస్సా, చిక్కా, డవ్వా, సన్సిల్కా, మీరానా, హెడ్ అండ్ షోల్డరా లేదా కార్తికానా? మీకు తెలుసా మనం వాడుతున్న ఈ షాంపులలో చాలా కెమికల్స్ ను కలుపుతున్నారు అని. అది కూడా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు. ఈ కెమికల్స్ మన మీద చాలా ప్రభావితం చేస్తాయి. వీటి వల్ల చాలా వరకు జుట్టు సమస్యలు వస్తాయి. ఈ షాంపులలో ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు, ఇంకా ఏ షాంపూలు వాడితే మనకు మంచిది అనే ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు మీరు ఏ షాంపూ వాడుతున్నారు కమెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనం మొదటగా క్లినిక్ ప్లస్ షాంపూ గురించి తెలుసుకుందాం. ఈ షాంపూ తయారీలో వీటి ఇంగ్రీడియంట్స్ లో సోడియం లారెట్ సల్ఫేట్ అనే కెమికల్ ను వాడినట్టు ఈ షాంపూ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ లో చూపించారు. ఈ కెమికల్ వాడటం వల్ల స్కిన్ ఇరిటేషన్ మరియు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది అని పరిశోధకులు నిర్ధారించారు. ఇక డవ్ షాంపూ విషయానికి వస్తే ఈ షాంపూలో డిఎండిఎం హైడాంటోయిన్ అనే కెమికల్ ను వాడుతున్నారు. ఈ కెమికల్ వల్ల హెయిర్ పెరిగే లేయర్ స్కాల్ప్ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. దీని వల్ల వెంట్రుకలు శక్తిని కోల్పోతుంది. దీని కారణంగా జుట్టు ఊడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు క్లియర్ షాంపూ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వాడే ఒక టాక్సిక్ కెమికల్ ప్రొపిలిన్ గ్లైకోల్. దీని వల్ల హెయిర్ చాలా పల్చబడి హెయిర్ ఫాల్ మొదలవుతుంది. ఈ కెమికల్ వాడడం వల్ల జుట్టు చిక్కులు పడటం, డాండ్రఫ్ రావడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మన జుట్టు రాలిపోతుంది అని చాలా బాధపడతాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 80% వరకు జుట్టు రాలిపోవడానికి గల కారణం మనం వాడే షాంపూలు, అందులో వాడే హార్మ్ఫుల్ కెమికల్స్. మనం మన జుట్టు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటాము. కానీ అలా బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? మనం కొనుక్కున్నప్పుడే మంచి షాంపూను ఎంచుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు మనం అన్ని రకాల షాంపూలను తీసుకుని వాటిని చెక్ చేసి మనం ఏది మంచి షాంపూ అనేది డిసైడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి షాంపూలో ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు, అవి ఏ మోతాదులో ఉన్నాయని తెలుసుకుని తక్కువ మోతాదులో కెమికల్స్ ఉన్న షాంపూను మంచిది అని డిసైడ్ చేద్దాం. ఈ షాంపూస్ లో కెమికల్స్, వాసన కోసం ఫ్రేగ్రెన్స్ మరియు కలర్ కోసం సింథటిక్ కలర్స్ ను వాడుతున్నారు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని షాంపూలను చెక్ చేసి మంచి షాంపూ ఏదో డిసైడ్ చేద్దాం. ఈ షాంపూలను 4 కేటగిరీస్ గా డివైడ్ చేద్దాం. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. కేటగిరీ 1 లో ఉన్న షాంపూస్ కన్నా కేటగిరీ 2 లో బెటర్ షాంపూస్ ఉంటాయి. అలాగే కేటగిరీ 2 లో ఉన్న షాంపూస్ కన్నా కేటగిరీ 3 లో బెటర్ షాంపూస్ ఉంటాయి. అలాగే కేటగిరీ 3 లో ఉన్న షాంపూస్ కన్నా కేటగిరీ 4 లో బెటర్ షాంపూస్ ఉంటాయి. అయితే వీటిని తెలుసుకునే ముందు మనం షాంపూలలో కలుపుతున్న ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఏంటో తెలుసుకుందాం. అవేంటో చూసుకుంటే సోడియం లారెల్ సల్ఫేట్, PEG100 స్టీరేట్, సోడియం లారెట్ సల్ఫేట్, PEGN, డిమెథికోన్, ట్రైడెసెథ్-N, కోకామైడ్ MAA, అమోడిమెథికోన్, మిథైల్ క్లోరోసియోథియోజోలినోన్, BHT, పాలిక్వార్టిరియం 6, మిథైల్ సోథియాజోలినోన్, ప్రొపైలిన్ గ్లైకాల్, టెట్రాసోడియం EDTA, కార్బోమర్, DMDM హైడోంటైన్, లారెత్-N, ఫ్రేగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్, స్టీరత్ 6 అండ్ కలర్స్. వీటిని హార్మ్ఫుల్ కెమికల్స్ గా చెప్పుకోవచ్చు. అయితే మొదటిగా కేటగిరీ 1. ఇందులో గార్నియర్, ట్రెస్మీ, హెడ్ అండ్ షోల్డర్, లారెల్, ఫ్యాంటిన్, డవ్, క్లినిక్ ప్లస్, సన్సిల్క్ ఉన్నాయి. వీటిలో చూసుకుంటే 8 నుంచి 10 రకాల టాక్సిక్ కెమికల్స్ ను వాడుతున్నారు. ఇంకా మంచి వాసన కోసం ఎన్నో రకాల ఫ్రేగ్రెన్స్ ను వాడుతున్నారు. ఈ షాంపూలు చూసుకుంటే అన్ని వివిధ కలర్స్ లో ఉన్నాయి. ఈ కలర్స్ రావడానికి ఎన్నో రకాల కాస్మెటిక్ కలర్స్ ను కూడా వాడుతున్నారు. కావున ఈ మొదటి కేటగిరీలో ఉన్న షాంపూలు చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు. వీటిని వాడడం చాలా ప్రమాదం. వీటి వల్ల జుట్టు రాలడం, ఇన్ఫెక్షన్స్ అయి వస్తుంటాయి. ఇప్పుడు కేటగిరీ 2 లో చూద్దాం. ఇందులో హిమాలయ, వాటిక, మీరా, కార్తిక, నెయిల్, పార్క్ ఎవెన్యూ, బీర్ షాంపూ. వీటిలో కూడా 4 నుంచి 5 టాక్సిక్ కెమికల్స్ వాడుతున్నారు. వీటిలో కూడా మంచి వాసన కోసం ఫ్రేగ్రెన్స్ ను వాడుతున్నారు. మంచి ఆకర్షణీయమైన కలర్ కోసం కాస్మెటిక్ కలర్స్ కూడా వాడుతున్నారు. కానీ ఈ షాంపూలు కేటగిరీ 1 షాంపూలతో పోలిస్తే మంచివే. వీటిలో టాక్సిక్ కెమికల్స్ శాతం కాస్త తక్కువ. ఇప్పుడు కేటగిరీ 3 లో చూద్దాం. ఇందులో లీవర్ ఆయిష్, పతంజలి, ఖాదీ ఈ షాంపూలలో ఏ ఇంగ్రీడియంట్స్ కలిపారో అసలు ఇక్కడ చూపించలేదు. కావున ఈ షాంపూలు కొనడం చాలా వరకు ఆపేయాలి అని నేనైతే చెప్తా. ఇలా చూపించకపోతే మనకు ఏ కెమికల్స్ వాడారో మనకు తెలియదు. అందుకని వీటిని పూర్తిగా వాడడం ఆపేయాలి.
ఇప్పుడు కేటగిరీ 4 లో ఏముందో తెలుసుకుందాం. ఇందులో ఉన్నది మీరా హెర్బల్ పౌడర్ అండ్ కార్తిక హెర్బల్ పౌడర్. ఇది చాలా మంచిది. ఇందులో పూర్తిగా ఏ టాక్సిక్ కెమికల్స్ వాడడం లేదు. ఇందులో పౌడర్ బేస్ QS ను 1 గ్రామ్ మాత్రమే వాడుతారు. ఇందులో ఏ ఫ్రాగ్రెన్స్ కాస్మెటిక్ కలర్స్ వాడడం లేదు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేటగిరీ 4 లో ఉన్న ఈ మీరా అండ్ కార్తిక హెర్బల్ పౌడర్ పై ఉన్న కేటగిరీలతో పోల్చుకుంటే చాలా మంచిది అని. అయితే వీటన్నిటికన్నా కూడా మంచి నేచురల్ షాంపూ ఉంది. అదేంటో చెప్పాలా? వీటన్నిటికన్నా కుంకుడుకాయలతో తయారు చేసిన పౌడర్ ను వాడడం చాలా మంచిది. దీన్ని మనం మన ఇళ్లలో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే కుంకుడుకాయలు తీసుకుని వాటిని మిక్సీలో వేసి వాటి పౌడర్ ను తయారు చేసుకుని ఆ పౌడర్ ని గాలి తగలకుండా ఉన్న బాక్స్ లో భద్రపరచుకోవాలి. దీన్ని మనం స్నానం చేసేటప్పుడు మన తలకు పెట్టుకోవచ్చు. ఈ కుంకుడుకాయలు ఆన్లైన్ లో గానీ లేదా బయట దుకాణాల్లో గానీ దొరుకుతాయి. ఇక ఆ పౌడర్ ను నీటిలో కలుపుకుని మన జుట్టుకు రాసుకోవాలి. ఇక ఇది మంచి నురుగ వచ్చి జుట్టును బాగా శుభ్రం చేస్తుంది. మన జుట్టుకు మంచి రంగు మరియు నేచురల్ స్మెల్ ని ఇస్తుంది. ఇలా పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ ఏరియాలో ఉన్న డెడ్ సెల్స్ ను తొలగించి జుట్టును మరింత దృఢంగా బలంగా చేస్తుంది. ఇలా వీటిని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండి ఏ ఇన్ఫెక్షన్ మన తలకు రాకుండా కాపాడుతుంది. అలాగే డాండ్రఫ్, జుట్టు చిక్కులు పడడం అలాంటి సమస్యలకు ఇది మంచి మెడిసిన్. లేదా మాకు బాగా నురుగు రావాలి, హెయిర్ మంచి స్మెల్ రావాలి అంటే ఆన్లైన్ లో చాలా హార్మ్లెస్ షాంపూస్ ఉన్నాయి. వాటిని కొనుక్కోవచ్చు. అయితే మీరు కొనాలి అనుకున్న షాంపూలో కలిపిన కెమికల్స్ ఏంటో కనుక్కుని తక్కువ మోతాదులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూలను మాత్రమే కొనుక్కోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ లిస్ట్ ను స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు షాంపూ కొనుక్కునేటప్పుడు యూస్ అవుతుంది. అలాగే ఒకవేళ ఈ షాంపూ వెనుక ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే అంటే వాటి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వాళ్ళు మెన్షన్ చేయకపోతే వాటిని పూర్తిగా కొనడం ఆపేయాలి. మనం ఈ రోజుల్లో చాలా బ్రాండ్స్ అండ్ చాలా వెరైటీస్ షాంపూస్ చూస్తున్నాం. ఉదాహరణకు మనం క్లినిక్ ప్లస్ షాంపూస్ చూసుకుంటే అందులో చాలా రకాల వెరైటీస్ వచ్చేసాయి. అంటే ఎగ్ ప్రోటీన్, రైస్ వాటర్, నేచురల్ స్ట్రాంగ్ అండ్ థిక్ అనే చాలా కొత్త వెరైటీస్ మార్కెట్ లోకి వచ్చేసాయి. ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు. వాటిని నమ్మి మీరు మోసపోకండి. వాటిలో ఏ కెమికల్స్ ఏ హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేస్తున్నారు అని తెలుసుకునే కొనండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.